చెప్పిన యజ్ఞ వరాహస్వామి సత్యయుగ సాక్షి. భూమిని దున్నుతున్న రెడ్లు, అందు ఉద్భవించిన సీతాదేవిని అక్కున చేర్చుకున్న జనకుడు త్రేతాయుగ సాక్షి. శ్రీకృష్ణుని వెన్నంట ఉండి ఎల్లప్పుడూ కాచుకుంటూ ఉన్న సేనానులు, ధర్మ సంరక్షణకై కురుక్షేత్ర యుద్ధంలో భాగమైన మనం ద్వాపరయుగ సాక్షి. సమాజ క్షేమం ధ్యేయంగా ధీరులుగా శూరులుగా ఉన్న రెడ్డి వీరులు ఈ కలియుగం సాక్షి. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఉన్న రెడ్లందరూ వివిధ రంగాలలో కీర్తికాంతులు వెదజల్లుతూనే ఉన్నారు. కానీ సంఘటనం, ఏకత్వం లేని కారణంగా గత 75 ఏళ్లుగా రెడ్ల జాతి మీద అనేక రకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. 10 కోట్ల మంది హిందువుల ప్రాణాలు పోయినా కూడా హిందువుల్లో ఐకమత్యం కలగలేదు. ఇక్కడొక చిన్న విషయం చెప్పాలి. 60 లక్షల మందికి పైగా యూదులు వారి పైన జరిగిన దాడుల్లో చనిపోయారు. వారి జాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. అయినా సరే వాళ్లు వెరవలేదు, బెదరలేదు. యూదులందరూ కలిసికట్టుగా తమ ఇజ్రాయెల్ దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చుకోగలిగారు. అంటే ప్రపంచానికి తామెంత స్ఫూర్తిదాయకంగా మారారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా వారి సంఖ్య కేవలం 1.5 కోటి మాత్రమే. వారిని ఆదర్శంగా తీసుకుని మనమందరం ఒక్కటవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 13వ శతాబ్దంలోనే ధర్మరక్షణ కోసం పాటుపడి రెడ్ల పౌరుషం తెలిపిన ప్రోలయ వేమారెడ్డి రెడ్ల రాజ్య స్థాపనం చేసి ఒక శక్తిగా మారడం వల్లనే మనం సురక్షితంగా ఉన్నామని చెప్పొచ్చు. అది మన ప్రోలయ వేమారెడ్డి అంటే. 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీకి ఆదర్శంగా నిలిచాడు మన ప్రోలయ వేమారెడ్డి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్లందరూ ఐక్యంగా ఉంటే ఒక్కసారి ఊహించండి, అణువణువున ప్రభంజనం, అవని అంతా వైభవం. నిజం, ఇది నిజం, ముమ్మాటికి నిజం. విత్తే విత్తనం నుండి పెరిగే మొక్క వరకు పండే పంటను మానవాళికి అందించిన రెడ్లే. వ్యవసాయ క్షేత్రంలోనూ తామేంటో నిరూపించిన రెడ్లే. యుద్ధ భూమిలో భేరీలు మోగిస్తూ ఎదురొడ్డి నిలిచిన రెడ్లే. రాజకీయ రంగంలో తమ సత్తా చాటుతూ ప్రజాక్షేమం కోసం ఎంతటి త్యాగాలకు సిద్ధమైన రెడ్లే. వైద్య రంగంలో ప్రాణాలకు తెగించి ప్రాణదానాలు చేస్తూ దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న రెడ్లే. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, రక్షణ, ఆర్థిక, వైద్య వంటి ఎన్నో రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించే రెడ్లంటేనే ప్రగతికి మెట్లు. భక్తి తోడ, భక్తి నీడ, భక్తి పదమగు లోకాన నిలిచి రెడ్ల వంశ చరిత్రను అవపోసన పట్టిన భక్త మల్లారెడ్డియే మన కుల గురువు. పిన్న వయసులోనే దైవాంశ సంభూతురాలిగా మనల్ని సంస్కరించేందుకు ఇలకు వేంచేసి తిరిగి శివుని చేరి సంతాన దేవతగా వెలిసిన రెడ్డి బిడ్డ బాలరెడ్డమ్మ. ఆ పరమేశ్వరిలోనే లీనమై పూజించి, భాషించి, భావించి మల్లన్నయ్యే సర్వస్వమంటూ సర్వలోకాలకు ఆదర్శమైన అమ్మ హేమారెడ్డి మల్లమ్మ. త్యాగం, ధర్మం, మానవ గతి, నీతిని బోధిస్తూ పద్యాలతో సమాజాన్ని సంస్కరించి ఇప్పటికీ తెలుగునాట బతుకున్న రెడ్డి గురువు మన యోగి వేమారెడ్డి. ధర్మమునే బోధిస్తూ మానవతను నినదిస్తూ ధర్మం, నీతి, మానవత్వం అంటూ మానవ జాతికి ధర్మ ప్రబోధాలు చేస్తూ ఎన్నో ఆశ్రమాలు, ఆశ్రయాలు నిర్మించి అవధూతగా మారిన ఆయనే కాశీరెడ్డి నాయన. మిమ్మల్ని స్మరించుకుంటూ వందనాలు అర్పిస్తున్నాం. ప్రపంచ యవనికలో ప్రథమ మహిళా మంత్రి అయిన మా రెడ్డి బిడ్డ పలనాటి నాగమ్మ రెడ్డి బిడ్డ అని మీకు తెలుసా? 13 ఏళ్లకే పుట్టెడు కష్టాలెదురైన తనకు తానే ఓదార్పై ధైర్యమై నిలిచిన పలనాటి ఆడబిడ్డ, తెలంగాణ జాతి బిడ్డ నాగమ్మ, నీకు జోహార్. ధర్మ సంరక్షణార్థం జాతిని సంఘటితం చేస్తూ సమాజంలో చైతన్యాన్ని నిలిపి సమాజాన్ని శక్తిగా తయారు చేసి దాడి చేసిన తురుష్క ముష్కరులను ఊచకోత కోసి వారి కల్లో కూడా భయం పుట్టించి తీర ప్రాంతాన రాజ్య స్థాపన చేసిన ధీశాలి ప్రోలయ వేమారెడ్డి ఎవరయ్యా? ఆయనెవరయ్యా అంటే మనవాడు. 7 నవాబులను ఒంటి చేత్తో మట్టి కరిపించి తన సంస్థానం వైపు కన్నెత్తి చూస్తే వేటుకొక కుతుకను లేపిన సింహబలుడు గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి రెడ్డి ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా అంటే మనవాడు. రాజభక్తి, ధీయుక్తి, రచనాశక్తి, పరిపాలనా దక్షత, వీరత్వం,
ధీరత్వం కలగలిసిన పోరు కాకతీయ బిడ్డడు. బందిపోటు ముసుగులో స్వామి భక్తి పరాయణతతో గెరిల్లా పోరాటానికి ఆద్యుడై, రాజకీయ చతురతతో మరో అపర చాణుక్యుడై వెలిగిన గోనగన్నారెడ్డి ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా అంటే మనవాడు. సాహిత్యంలో మెరుపులా మెరిసి తెలుగులో మొదటి కవయిత్రిగా కీర్తిగాంచిన కుప్పాంబిక మన గోనగన్నారెడ్డి సోదరి. ఎవరయ్యా ఆమె? ఎవరయ్యా అంటే మన రెడ్డి బిడ్డ. బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తెలుగువాడి సత్తాన్ని నేల 4 చెరువులా వ్యాపించేలా చేసిన పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు. నిజాం ప్రభుత్వంలో పిన్న వయసులోనే హైదరాబాద్ కి మొదటి కొత్వాల్గా నియమించబడి అటు బ్రిటిష్ వారితోనూ ఇటు నిజాం పాలకులతోనూ సరిసమానంగా నిలిచిన ధీశాలి తన యావదాస్తిని దాన ధర్మాలకు వెచ్చించి మొదటి రెడ్డి హాస్టల్ ని, ఎన్నో విద్యాలయాలను స్థాపించిన శ్రీ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయులను చూసుకుంటే రాణిగా, జమీందారినిగా ఉన్నా కూడా సేవే లక్ష్యంగా పేదవాళ్ల బాగు కోసం అహర్నిశలు పాటుపడుతూ హైదరాబాదుకి కొత్త సొబగులద్దిన మొదటి మహిళా మేయర్ రాణి కుముదిని దేవమ్మ గారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన మల్లు స్వరాజ్యం గారు. నెల్లూరుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి పొనకా కనకమ్మ గారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టేంత పేరుగాంచిన రెడ్డి బిడ్డడు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు. 14 ఏళ్లకే స్వాతంత్ర్య సమరయోధుడిగా, ధర్మ సంస్థాపన లక్ష్యంగా పరజాతిలోకి వెళ్లిన వారిని మన జాతికి తిరిగి తీసుకొచ్చిన ధీరుడు, ఆర్య సమాజ నాయకుడు, నైజాంకే చెమటలు పట్టించిన వ్యక్తి శ్రీ అల్వాల బాలరెడ్డి గారు. కరువు కాలంలో రాయలసీమ జిల్లాల ప్రజలకు రోజుకు 10,000 మందికి పైగా అన్నదానం చేసి వారి ప్రాణాలు కాపాడిన కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి గారు. త్యాగానికి, దానానికి మరో పేరుగా నిలిచి దేశం కోసం, ధర్మం కోసం తన జీవితాన్ని సమర్పిస్తూ ఆదర్శప్రాయుడిగా భరతమాత పతాకాన్ని చిరకాలంగా నిలుపుతూ రాముడిని తన సొంత ఇల్లైన అయోధ్యకు చేర్చేందుకు పాటుపడ్డ మా గొప్ప రెడ్డి బిడ్డ జి పుల్లారెడ్డి గారు. న్యాయం ప్రతి పేదవాడికి దక్కాలి, చట్టాలెవరికి కావు చుట్టాలు అంటూ జెట్ స్పీడ్ లో తీర్పులు చెబుతూ పేరుకుపోయిన ఎన్నెన్నో కేసులను లోకాయుక్త చైర్మన్ గా వేగంగా పరిష్కరించిన న్యాయ నిపుణులు, కవి, విద్యావేత్త శ్రీ జస్టిస్ సుభాష్ రెడ్డి గారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా, దేశానికి ప్రథమ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నీలం సంజీవరెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు. ప్రాణాలే తృణప్రాయంగా, దేశ సంక్షేమమే ధ్యేయంగా, కెప్టెన్ గా కీలకమై పరాక్రమంతో ఆపరేషన్ పరాక్రమ్ లో భాగమై వీరోచితంగా పోరాడి ఉగ్రమూకల ఉసురులు తీసి దేశమాత తిలకానికి రక్తమోడ్చిన వీర రాజారెడ్డి ఎవరయ్యా? ఆయనెవరయ్యా అంటే మనవాడు. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన అపర మేధావి శ్రీ మర్రి చెన్నారెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేషనల్ స్థాయిలో తన స్టైల్ ఆఫ్ మార్క్ సృష్టించుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి. సంఘ సంస్కర్తగా, రచయితగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెలుగొందిన బెజవాడ గోపాలరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వెలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్వతంత్ర తెలంగాణకు 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినీ వినీలాకాశంలో తనదైన మార్క్ ని సృష్టించుకుని జ్ఞానపీఠకే వన్నె తెచ్చిన సి నారాయణ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుడిగా, రచయితగా పేరెన్నికగన్న సురవరం ప్రతాపరెడ్డి. దక్షిణ భాషల్లో సినీ జగత్తుకి రారాజై వెలిగిన విజయవాహిని, చందమామ సంస్థల స్థాపకులు శ్రీ బి నాగిరెడ్డి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు బిఎన్ రెడ్డి. తెలుగులో మొదటి మోకీ చిత్రం భక్త ప్రహ్లాద తీసిన దిగ్గజం హెచ్ఎం రెడ్డి. మాయాబజార్ చిత్ర దర్శకుడు, దర్శక దిగ్గజం కెవి రెడ్డి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న సినీ నిర్మాత, దిల్ రాజు గా సుపరిచితమైన వి వెంకట రమణారెడ్డి. దేశవ్యాప్త అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్య నేత సి ప్రతాప్ రెడ్డి. ఇలా ఇంకా ఎందరో రెడ్డి మహానుభావులు. మీ అందరికీ మా జేజేలు. వీరే కాకుండా గద్వాలకు చెందిన రాజా రామేశ్వరరావు గారు, పార్లమెంట్ భవన్తో పేరెన్నికగన్న రావి నారాయణ రెడ్డి గారు, భూదాన్ రెడ్డిగా పేరు పొందిన వెదిరే రామచంద్రారెడ్డి గారు,
500 కోట్ల ఆస్తిని చిత్ర పరిశ్రమలోని కార్మికులకు అందించిన నటులు, నిర్మాత, దర్శకులు, అపర దానకర్ణ ఎం ప్రభాకర్ రెడ్డి, సాయుధ పోరాట యోధుడు, త్యాగశీలి పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి నెల్లూరులో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజుతోనే వైద్యం చేసి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడిన ఆయన తమ్ముడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ గా వినుతికెక్కిన నరసింహారెడ్డి, డిఆర్డీఓ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి గారు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి, కరిమెల నాగిరెడ్డి, వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి, ప్రముఖ కవి రఘుమన్న, డాక్టర్ గురవారెడ్డి, పద్మశ్రీ ఏఐజీ నాగేశ్వరరెడ్డి, శాంతా బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల మంది రెడ్ల జాతిలో ఆణిముత్యాలుగా ఉన్నారు. తమిళనాడులోని ముఖ్య రెడ్డి చిరస్మరణ